బ్యాక్ టు న్యూస్. తిరుపతి కపిల తీర్థంలో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మహాలయ అమావాస్య సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ఆలయ మొదటి ఆర్చి వద్ద తోపులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. థ్యాంక్ యూ. మనం ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా కపిల తీర్థం దగ్గర మనం చూస్తున్నాం. విపరీతమైనటువంటి రద్దీ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా రోడ్డు నంది విగ్రహం దగ్గర నుంచి ఆలయం వరకు కూడా ఇరువైపులా కూడా పురోహితుల ద్వారా ఈరోజు తర్పణాలు వదిలించడం కావచ్చు, అలాగే పిండ ప్రదానాలు చేయడానికి బాగా రద్దీ ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఇక్కడ సిఐ రామ్ కిషోర్ ఉన్నారు. ఏమండి, ఏంటండి సిచ్యువేషన్ ఏంటి, ఎట్లా ఉంది? ఈరోజు పితృపక్ష అమావాస్య చివరి రోజు. దీనికి తోడు ఇది ఆదివారం రావడం వల్ల హెవీ ఇన్ఫ్లక్స్ ఉంది. మరోవరు జనాలు ఇక్కడ కపిల తీర్థంలో కోనేరు ఉంది, ఇక్కడ మునిగి ఇక్కడే తర్పణాలు వదిలి వెళ్ళొచ్చు అనే దాని మీద ఎక్కువ జనాలు వచ్చినారు. ఇక్కడ ఏం తొక్కిసలాడలేదు, అంతా కంట్రోలబుల్గానే ఉంది. వచ్చిన వాళ్ళు తర్పణాలు వదిలేసి వెంటనే వెళ్ళిపోతున్నారు కాబట్టి మూవబుల్ ఫ్లోటింగ్ కాబట్టి అంతా కంట్రోల్ చేస్తున్నాం. పొద్దున్నుంచి 6 నుంచి మా అలిపిరి స్టాఫ్ మొత్తము ఇక్కడే ఉన్నాము. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్గానే ఉంది. ఉదయం ఒకే వే ఉన్నట్టుంది, ఇప్పుడు మీరు 2 వే చేసినట్టున్నారు. కొద్ది జనాలు పెరిగినప్పుడు ఒకసారి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ అట్లా వదులుతూ కంట్రోల్ చేస్తూ ఉన్నాము. ఒక 15 to 20 మినిట్స్ ఇట్లా వదులుతాము, 15 to 20 మినిట్స్ ఇట్లా వదులుతాము. దానివల్ల క్రౌడ్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాము. 2 దారుల్లో కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా తోపులాట్లు, తొక్కిసలాట్లు సంబంధించినటువంటి పరిస్థితి రాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఏమండి, ఎట్లా ఉంది ఏర్పాట్లన్నీ, ఎట్లా ఉంది? బాగానే చేస్తూ ఉంటారు. ఇబ్బంది పడ్డారా మీరేమన్నా? ఏం లేదు, వాళ్ళు బాగానే చేస్తున్నారు. తర్పణాలు అంతా వదిలే. ఏమండి, ఎట్లా ఉంది పరిస్థితి? చాలా బాగుంది, జనాలు ఫుల్గా ఉన్నారు, చాలా బాగా జరుగుతూ ఉంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది. తోపులాట్లు ఏమి తొక్కిసలాట్లు ఏమి లేదు, చాలా బాగుంది. ఇంకా మనం చూపిస్తాం లోపల కూడా మనం చూడొచ్చు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అనేది. పూర్తిగా ఎవరికి వాళ్ళోళ్ళు కుటుంబాలతో వాళ్ళోళ్ళు వచ్చి చిన్న పిల్లలతో సహా మనం చూడొచ్చు. ఇక్కడ పెద్దలు తర్పణాలు అవి వదులుతుంటే చిన్నపిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చూడొచ్చు వరుసగా ఎలా ఉన్నారు, ఎలా తర్పణాలు పిండ ప్రదానాలు వదులుతున్నారు. కుటుంబాలతో సహా రావడము, వాళ్ళు మగవాళ్ళు చేస్తుంటే వెనకాలనే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. గతంలో అయితే ఇట్లా ఉండేది కాదు, మగవాళ్ళు మాత్రమే వచ్చే పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో కుటుంబాలతో వచ్చిన వల్ల మరొక ముఖ్యమైన విషయం అంటే పురోహితులతో పాటు వాళ్ళ కుటుంబాలు కూడా సహాయంగా వచ్చి సహాయం చేసే పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ పురోహితుల పక్కన వాళ్ళ కుటుంబాలు వచ్చి పక్కన కూర్చుని వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అంటే ఇచ్చే దానాలను తీసుకోవడం కావచ్చు, లేదా ఏదైనా పిండాలు కలపాలంటే ఆ యొక్క పిండాలు కలపడం కావచ్చు, ఇవన్నిటికీ మహిళలు వాళ్ళు హెల్ప్ చేసే మహిళలు వాళ్ళ కుటుంబాలు అంటే పురోహిత స్వామి యొక్క భార్యలు కూడా వచ్చి ఇక్కడ హెల్ప్ చేసేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా సజావుగానే జరుగుతూ ఉంది. ఎక్కడ తోపులాట్లు, తొక్కిసలాట్లు కానీ ఎలాంటివి లేవు, అన్నీ కూడా సజావుగానే జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ నటరాజు, దినేష్.